హాయ్ హలో నమస్తే. మరొక కొత్త వీడియోతోటైతే మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియో వచ్చి కుకింగ్ వీడియో అండి. నేనైతే ఒక కర్రీ అయితే చేశానండి. ఏం కర్రీ అంటారా? వంకాయ కానాగంతల కర్రీ అయితే చేశానండి. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు నాన్ వెజ్ అయితే తింటూ ఉంటారు. అది లేకపోతే గనక తినని వాళ్ళు ఉంటారు. అలాగే మా ఇంట్లో వచ్చి మా పాప, మా మామయ్య అయితే గనక ఇలా వంకాయ గానీ, దోసకాయ గానీ ఏదైనా ఉత్తిగా వండితే తినరండి. ఏదో ఒకటి కానాగంతలైనా, తడపలైనా ఏదన్నా ఏస్తే గనక తింటారు. ఈరోజు ఏంటంటే గనక వంకాయ కానాగంతలైతే నేను కర్రీ అయితే చేస్తున్నానండి. సో, నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. ముందుగా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత చేపలనైతే ముందు కొద్దిగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా కరివేపాకు ఏస్తే గనక ఆ చేప నీసు వాసన అనేది రాకోకుండా ఉంటది. ఆ చేపలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. మనం ఈ మామూలుగా గెరిటితో మెదిపేటప్పుడు ఏం చేయాలంటే ముక్క ఇరగకోకుండా ఎంచక్కా మూవ్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా! ఈ విధంగా అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత వంకాయలైతే యాడ్ చేసుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలనైతే యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటదండి. ఎందుకంటే మామూలుగా ఓన్లీ వంకాయ వండితే తినరు కాబట్టి ఇలాగ ఏదో ఒకటి నాన్ వెజ్ చేస్తే తింటారు కాబట్టి ఇలా అయితే వండుతానండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే గనక ఎలా ఉన్నారనేది కామెంట్ అయితే చేయండి. చూసారు కదా! ఈ విధంగా అయితే వంకాయలను కూడా వేసిన తర్వాత ఆయిల్‌లో అయితే కొద్దిగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలాగా మగ్గనివ్వాలి. మనం గరిటెట్టి మెదిపేటప్పుడు చాలా జాగ్రత్తగా మెదపాలి. ఎందుకంటే 20 రూపీస్‌యేనండి అవి. మాకైతే సరిపోతాయి. తర్వాత కొద్దిగా పసుపు, ఇది కారం వచ్చి ఇంటి దగ్గర మేము ఆడించుకున్నదండి. కారం ఆడించుకునేళ్ళు ఉంటే గనక ఆ టైంలో చిల్లీ పౌడర్, అలాగే ధనియా, జీరా పౌడర్, కొద్దిగా మెంతి పౌడర్ ఏసుకుంటే గనక కర్రీ టేస్ట్ అనేది చాలా బావుంటది. అప్పుడు ఉప్పు, కారం వేసిన తర్వాత గరిటెతో తిప్పుకోకుండా ఇలాగ దాకని కిందకి దించి ఇలా మెదుపుకొని తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా పులుసు ఉండేలాగైతే చేస్తే గనక కర్రీ అయితే చాలా బావుంటదండి. చూసారు కదా! ఒకసారి మా పాప వచ్చి ఎలా ఉంది కర్రీ అయిందా లేదా అని చాలా తిప్పేసింది. అందుకని ముక్కలన్నీ చాలా మట్టుకు ఇడిపోయినాయండి అలాగా. చూసారు కదా! ఈ విధంగా వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనం ఆయిల్ పైకొచ్చేంత వరకు సిమ్‌లో అయితే మనం కర్రీనైతే మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకొచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే కొద్దిగా కరివేపాకు వేసుకొని దించేసుకోవాలండి. ఏంటంటే గనక ఇది పులుసుగా ఉన్నప్పుడు అయితేనే బావుంటది. మామూలుగా ఎగిరి కింద అయితే పెద్ద బాగోదండి. పులుసు కింద అయితే జోరుగా తింటే బావుంటది. చూసారు కదా! మా పాపకి, మా మావయ్యకి అయితే పెట్టేస్తున్నాను ఇలాగా. వాళ్ళిద్దరే తింటారు కాబట్టి ఇష్టంగా ముందైతే వాళ్ళకి పెట్టేస్తున్నాను. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటదండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో, వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇవి వచ్చి కానాగంతలు వంకాయ కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఎవరో ఒకరు ఉంటారు కదా ఇలాంటి పర్సన్స్, మీరు కూడా ఇలాగ రెడీ చేసి పెట్టండి. ఈ పులుసుతో తింటే కనుక చాలా బాగుంటుందండి. ఇష్టమైన వాళ్ళకి కూడా షేర్ చేయండి వీడియో, ఎవరికైతే నాన్ వెజ్ తింటారో వాళ్ళకి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.